బర్త్డేకి మా గురువు గారు గిఫ్ట్ ఇస్తున్నారు, తీసుకోమా. నీ బర్త్డేకి నా ప్రేమ కానుక ఇది, నువ్వు అందరి సమక్షంలోనూ వేసుకోవాలి. ఎగిరి పడక పద్మ, నీ బర్త్డేకి కూడా ఇలాంటి ప్రెజెంటే తెచ్చిస్తాను. ఏం కూసావురా? అరే గురుగారి కొట్టారు, గురుగారి కొట్టారు, గురుగారి కొట్టారు. పద్మ, ఇది క్లాస్ రూమ్ అనుకున్నావా లేక మీ ఇల్లు అనుకున్నావా? మేడం, అదే కోసం ఇద్దరు పోతలు అడగండి. ఓ నిమిషం ఇలా రామ్మా. ఎందుకమ్మా ప్రదీప్ని కొట్టావు? సార్, శశి దగ్గర అసభ్యంగా బిహేవ్ చేశాడు. పద్మ, రాజకీయ నాయకులతో పేచీ పడ్డం నాకు ఇష్టం లేదు. నువ్విచ్చే కంప్లైంట్ తీసుకుని వాడి మీద యాక్షన్ తీసుకోవడం కష్టమే కాదు. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే ప్రదీప్ అన్నగారు, మంత్రి నాగరాజు నా మీద యాక్షన్ తీసుకుంటారు. నేను పిల్లలు గలవాణ్ణమ్మా. హాయ్ పద్మ. హాయ్ ప్రదీప్. ఇప్పుడు నేను మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నానో తెలుసా? నువ్వేమిచ్చినా నాకు సంతోషం. మీరు గట్టిగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకు? ముందు మూసుకోండి. నువ్వు పుట్టడమే వేస్ట్, దానికి తోడు బర్త్డే సెలబ్రేషన్ ఒకట. మీ అన్న మంత్రి, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పూల దండలు వేస్తున్నారు. నువ్వు మంత్రి గారి తమ్ముడివి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పుల దండలు వేస్తున్నారు. తంతవేంట్రా? ఒక్క నిమిషం, ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పడం మర్చాను. రేపు మన కాలేజీ చిలకలు పిక్నిక్ వెళుతున్నాయి. మనం రౌడీలను అక్కడికి పంపి ఆ పద్మని ఇక్కడికి ఈడ్చుకురామని చెబితే గొప్ప ఐడియా. దాని జాతకం మనం ఇక్కడే చూడొచ్చు బ్రదర్. చూడండి, ఒక లూజ్ పడుకున్నాడు. వాడి భర్త